ఒక ధనికుడైన వ్యాపారికి ఒకరోజు రాత్రి కలలో మహాలక్ష్మి కనిపించి ఇలా చెప్పింది, నాయనా, నువ్వు చేసిన పుణ్యకార్యాల ఫలితంగానే నేను ఇంతకాలం నీ ఇంట్లో కొలువుదీరి ఉంటూ వచ్చాను. కానీ ఈ రోజుతో నీ పుణ్యం తీరిపోయింది కనుక నేను నీ ఇంటిని వదిలి ఇక కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నాను. ఆలోపు నా నుంచి ఏదైనా వరం కావాలనిపిస్తే ఇప్పుడే అడిగి తీసుకో, కానీ నీ ఇంట్లోనే ఉండమని మాత్రం కోరుకోకూడదు. మరునాడు ఉదయం తన కుటుంబ సభ్యులతో ఆలోచించిన తర్వాత ఏదైనా వరం తీసుకుంటానని ఆ వ్యాపారి లక్ష్మీదేవితో వినయంగా చెప్పాడు. ఉదయం అయ్యింది. వ్యాపారి కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి కలలో జరిగింది వారికి తెలిపాడు. అప్పుడు వ్యాపారి భార్య రత్నాలు, వజ్రాలు వంటివి కోరుకోండి అని సలహా ఇచ్చింది. అది విని పెద్ద కొడుకు చాలా రకాల వస్తువులను కోరుకోండి అని చెప్పాడు. తరువాత రెండో కుమారుడు పుష్కలంగా ఆహార సరుకులను కోరుకోమని సలహా ఇచ్చాడు. తక్కిన వారు ఇల్లు, పొలాలు వంటివి అడగమని చెప్పారు. ఈ విధంగా అందరు సలహాలు, సూచనలు ఇచ్చి ముగించాక చిన్న కోడలు ముందుకు వచ్చింది. ఆమె మామగారితో ఇలా చెప్పింది, మామగారు, ఇంతవరకు అందరూ చెప్పినట్లు పుష్కలంగా వజ్రాలు, బంగారం, పొలాలు, ఇల్లు, వాకిళ్ళు కోరుకున్నప్పటికీ ఎప్పుడైతే లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను అని చెప్పిందో అప్పుడు ఇవి నిలవకుండా ఆమెతో వెళ్లిపోవడం ఖాయం. కాబట్టి మీరు వీటిని కోరుకున్నా లభించవు, లభించినా శాశ్వతంగా నెలకొని ఉండవు. కనుక మీరు మా కుటుంబంలో ఎప్పుడూ పరస్పర ప్రేమాభిమానాలు చెక్కుచెదరక నెలకొని ఉండాలని కోరుకోండి. కుటుంబం అన్నాక కష్ట నష్టాలు ఎదురవ్వడం సహజం. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు నెలకొని ఉంటే కష్టకాలంలో కూడా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఆ వ్యాపారికి కూడా చిన్న కోడలు చెప్పిందే చాలా బాగుందని తోచింది. మరునాడు రాత్రి అయ్యింది. కలలో మళ్లీ లక్ష్మీదేవి కనిపించింది. వెంటనే వ్యాపారి ఆమెతో, దేవి, మీరు నన్ను విడిచిపోవాలని అభిలాషిస్తే సంతోషంగా వెళ్ళండి, కానీ వెళ్ళడానికి ముందు మీరు నాకొక వరం అనుగ్రహించాలి. మా కుటుంబంలోని అందరి మధ్య పరస్పర ప్రేమాభిమానాలు చెక్కు చెదరక సదా నెలకొని ఉండాలి. ఇదే నేను కోరుకునే వరం. ఈ వరాన్ని మాత్రం మీరు అనుగ్రహిస్తే చాలు అన్నాడు. లక్ష్మీదేవి ఆ మాటలు విని చాలా సంతోషిస్తూ, నాయనా, ఇటువంటి వరాన్ని కోరడం వల్ల నన్ను నువ్వు నీ ఇంట్లోనే కట్టిపడేశావు. ఏ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమాభిమానాలతో జీవిస్తారో, ఏ కుటుంబంలో పోట్లాటలకు చోటు చేసుకోవో అక్కడ నేను ఖచ్చితంగా ఉండి తీరాలని నేను అనుకుంటాను. కాబట్టి కుటుంబంలో ప్రేమాభిమానాలు సదా నెలకొని ఉండాలన్న వరం కోరిన నీ కుటుంబాన్ని విడిచి నేనెలా వెళ్ళగలను అని చెబుతూ లక్ష్మీదేవి ఆ కుటుంబంలో శాశ్వతంగా ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.